వెల్కమ్ టు శివగౌరి బోటెక్. ఈరోజు వచ్చేసి మనము పైపింగ్ అనేది ఏ విధంగా తయారు చేసుకుందాం అనేది చూద్దాము. క్లాత్ను క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచుల వెడల్పుతోని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కటింగ్ చేసిన పీస్లను మనము నెక్ పీస్కు ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో ఈ పీసెస్ను కూడా అదేవిధంగా అన్ని ముక్కలను జాయింట్లు అనేది వేసుకోవాలి. ఈ పీసులను జాయిన్ చేసిన తర్వాత మధ్యన దారాలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులను సమానంగా కత్తిరించుకోవాలి. ఇప్పుడు పాదాన్ని మార్చుకొని పైపింగ్ థ్రెడ్ను క్లాత్ పైన పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వెనక వైపు నుంచి కొద్దిగా లాగుతూ నిదానంగా థ్రెడ్ పక్క పొంటే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న పైపింగ్ క్లాత్ను మొత్తం కుట్టుకోవాలి. నా వీడియో గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.